औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम तासीन तिल्का आयातुल कुरआनि व किताबिम मुबीन हुदं व बुश्रा लिल मुमिनीना अल्लज़ीना युक़ीमूनस सलाता व युअतूनज़ ज़काता व हुम बिल आखिरति हुम यूक़िनून इन्नल्लज़ीना ला युमिनून बिल आखिरति ज़य्यन्ना लहुम अअमालहुम फहुम यअमहून सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక అని. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన శిబిరి దైవ గ్రంథం ఖురాన్ నుండి 27వ అధ్యాయం 1-2 వాక్యాల అరబీ మూలంలో విన్నాము. మహాశీలారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు మరొకసారి విశ్వాసుల యొక్క గుణగణాల గురించి ప్రస్తావిస్తున్నాడు. నిజమైనటువంటి దైవభీతి పరులు ఏమి చేస్తారు, ఏమి చెయ్యరు, ఈ విషయాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీని యొక్క అనువాదాన్ని ఆలకించండి. తిల్క ఆయాతుల్ వ ఖురాని వ కితాబి ముబీన్. ఈ వాక్యాలు స్పష్టమైనటువంటి గ్రంథమైన ఖురాన్కు చెందినటువంటి వాక్యాలు. ఇవన్నీ కూడా విశ్వాసులకు పూర్తిగా మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి మరియు శుభవార్తలను ఇస్తాయి. మహాశిలారా, ఏదైనా ఒక గ్రంథాన్ని మనము చదివే ముందు మొట్టమొదటి పేజీలోనే ఆ గ్రంథం యొక్క రచయిత, గ్రంథకర్త యొక్క పేరుంటుంది. మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఇది మానవ విరచితము, మానవ రచన ఎంత మాత్రం కూడా కాదు. దీని రచయిత, దీని గ్రంథకర్త సృష్టి ప్రభు అల్లాహ్ అనే విషయాన్ని అనేక సందర్భాల్లో దైవం తెలియజేస్తుంటాడు. అంటే మనిషి ఏ కోసాన కూడా ఇవి మనిషి రచించింది అన్న సందేహం ఎంత మాత్రం కూడా రాకూడదు అని. ఎందుకంటే ఒక బలహీనమైనటువంటి మానవుడు సాటి బలహీనమైనటువంటి మానవునికి మార్గదర్శకత్వాన్ని ఎంత మాత్రం కూడా ఇవ్వజాలడు, ఇవ్వలేడు కూడా. దానికి ఉదాహరణ మనం చూస్తున్నాము. మనము అనేక చట్టాలు చేసుకో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా నేరాలు ఆగడం లేదు, ఘోరాలు ఆగడం లేదు. చేస్తున్న వాళ్ళు చేస్తూనే పోతున్నారు. ఆ శిక్షలు వాటి స్థానంలో అవే అలాగే ఉంటున్నాయి. ఈ విధంగా మహాశిలారా, మానవ నిర్మితమైనటువంటి చట్టాలు కానివ్వండి, మానవ నిర్మితమైనటువంటి మరి శిక్షలు కానివ్వండి, ఇవి మనిషికి అంత మాత్రం కూడా మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేవు. అందుకనే దైవం అనాది నుండి కూడా మనిషిని పుట్టించిన తర్వాత అతనికి కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చిన తర్వాత అతని జీవితానికి అవసరమైనటువంటి మార్గదర్శకత్వాన్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తాడు, రబ్బునల్లజీ అతా ఖలఖ కుల్ల షైఇన్ సుమ్మ హదా అంటాడు. అంటే నీ దైవం ఎవరు అంటే సమస్తాన్ని సృష్టించి ఆ తర్వాత దానికి మార్గాన్ని చూపించిన వాడు అని. కాబట్టి మహాశిలారా, దైవము ప్రతి జాతిలో కూడా, ప్రతి కాలంలో కూడా తన మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. మనిషిని తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడపడానికి అతనికి ఎంత మాత్రం కూడా గాలికి వదిలేదు మహాశిలారా. మరి ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు, ఇది నా గ్రంథము, మనిషికి మార్గదర్శకత్వం నిమిత్తము దైవం ప్రసాదించినటువంటి గ్రంథము ఇది అని చెప్తూ ఈ వాక్యాలు స్పష్టమైనటువంటి ఖురాన్కు చెందినటువంటి వాక్యాలు అంటున్నాడు. ఇందులో మనిషి యొక్క లక్ష్యము స్పష్టంగా ఉంటుంది. కథలు, కల్పనలు, మరి ఊహలు, అపోహలు ఇటువంటి ఏమి కూడా ఈ గ్రంథంలో మనకు కనబడవు. ఎందుకంటే మనిషి సహజంగా కథలు, కల్పనలు చదివి మరి ఎంతో ఆనందాన్ని పొందుతుంటాడు. అవి ఊహాలోకంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంటాయి.
నేలను విడిచి సాము చేసే విధంగా అవి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంటాయి మనిషిని. అందుకనే మనిషి వాటి పట్ల ఎక్కువగా ఆకర్షణకు లోనవుతూ ఉంటాడు. కానీ మహాశైలారా, వాస్తవము వేరు, కథ వేరు. యథార్థము వేరు, కల్పన వేరు. కల్పనలు, కథలు వినడానికి చాలా బాగుంటాయి, కానీ వాస్తవ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మహాశైలారా, ఒక మనిషి ఏదైనా ఒకటి సాధించాలి అంటే అతను ఎంతో కష్టపడాలి. కేవలము కథలు, కల్పనలు, ఊహలు, మనిషి కలలు కంటున్నాడు అనుకోండి, ఆ కళలను సార్థకం చేసుకోవడానికి అతను కష్టపడవలసి ఉంటుంది. లేదు అదేవిధంగా కళలు కంటూ ఉన్నాడు అనుకోండి, ఎంత మాత్రం కూడా నెరవేరు. అదేవిధంగా మహాశైలారా, ఈ గ్రంథము తన లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేసే గ్రంథము. లక్ష్యం ఏమిటి? మనిషి ఇహపరలోకాలలో సాఫల్యాన్ని పొందాలి. అది పొందాలి అంటే దైవం యొక్క అవగాహన, దైవ చింతన అతనిలో స్పష్టంగా ఉండాలి. దైవం పట్ల సరైనటువంటి అవగాహన అతనికి కలిగి ఉండాలి. కథలు, కల్పనలు, ఊహలు, అపోహలు, వీటి ఆధారంగా అతని యొక్క దైవం అనే ఆ నమ్మకము నిర్మితమై ఉండకూడదు. ఏ విధంగా అయితే సూర్యుడు అనేవాడు మరి యథార్థంగా మనకు కనబడుతుంటాడు, ఆకాశం ఏ విధంగా అయితే యథార్థంగా కనబడుతుందో, ఈ పగలు, ఈ రే ఏ విధంగా అయితే యథార్థంగా ఉన్నదో, అదేవిధంగా మనలో దైవ భావన కూడా యథార్థంగా ఉండాలి. ఆ భావన కథలు, కల్పనలతోటి, ఊహలతోటి, అపోహలతోటి ఈ విధంగా నిండి ఉండకూడదు మహాశైలారా. కాబట్టి దైవం అనేవాడు ఎంత యథార్థంగా ఉండాలి అంటే, మన తల్లిదండ్రులు మనకు ఎంత యథార్థంగా కనబడుతుంటారో అంతే యథార్థతతోటి మనము ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నా దైవము ఒక్కడు, ఆయన చావు పుట్టుకలకు అతీతుడు, ఆయన స్వరూపము ఎవరికి కూడా తెలియదు, ఆయన అత్యంత శక్తిమంతుడు, ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేరు. ఈ విధంగా అతనిలో, అతని హృదయం నుండా దైవం పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. మరి ఇటువంటి అవగాహనను అంతిమ దైవగ్రంథం ఖురాన్ మానవాళికి ఇస్తుంది మహాశిల. దైవం తెలియజేస్తున్నాడు తను ఎవరో. ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహమాను రహీం. ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు, మీ ప్రభువు, మీ దైవము కేవలము ఒక్కడు మాత్రమే, ఆయన తప్ప మీకు మరొకడు ఆరాధ్యుడు లేడు అన్న సత్యాన్ని తెలియజేస్తూ ఆయన ఎలాగుంటాడో చెప్తున్నాడు. అల్లాహు అహద్, అల్లాహు సమద్ అంటున్నాడు. ఆయన ఒక్కడు, ఆయన సాటి సమానము లేనివాడు. లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానం కానీ లేకపోతే ఆయనకు తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా లేరు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ, ఆయనతో పోల్చదగిన వాడు కానీ ఎవరు కూడా లేరు. ఇది మహాశైలారా దైవం పట్ల మనకు ఉండవలసినటువంటి అవగాహన, ఉండవలసినటువంటి నమ్మకము, విశ్వాసం. మరి ఇటువంటి స్పష్టమైనటువంటి విశ్వాసాన్ని గురించి అంతిమ దైవగ్రంథం ఖురాన్ మానవాళికి బోధిస్తుంది. మరి అంతేకాదు సుమా, ఎవరైతే ఈ విషయాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే దైవం పట్ల ఇటువంటి అవగాహన కలిగి ఉంటారో, ఇటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉంటారో, వాళ్లకు ఇది వబుష్రా లిల్ ముమినీన్, ఇటువంటి వారికి స్వర్గాన్ని అందిస్తాను అన్న శుభవార్తను ఇచ్చేది ఈ గ్రంథం. ఆ శుభవార్త కేవలము ఊహలతోటి, అపోహలతోటి లేదు మహాశైలారా. ఎవరైతే వాస్తవంగా దైవాన్ని ఈ విధంగా విశ్వసిస్తారో, ఎందుకంటే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తాడు, ఇన్న ఫీ జాలికల్ ఆయతల్ లిఖౌమి యాకిలూన్. ఎవరైతే జ్ఞానాన్ని, బుద్ధిని కలిగి ఉంటారో, ఆలోచన శక్తిని కలిగి ఉంటారో, ఆలోచిస్తూ ఉంటారో, వాళ్లకు తమ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో అనేక నిదర్శనాలు కనబడతాయి అంటాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆలోచన చేస్తాడో అతనికి ఈ సత్యాలన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతుంటాయి మహాశిలారా. అతను పెద్ద పెద్ద గ్రంథాలు ఎంత చదవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యము అతనికి తేటతెల్లమైపోతూ ఉంటుంది. మరి అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటారో, మరి వాళ్లను దైవం విశ్వాసులుగా పేర్కొంటున్నాడు, వాళ్లకు స్వర్గం అనే శుభవార్తను అందజేస్తున్నాడు. మరి అలా కాకుండా ఎవరైతే ఈ విధంగా సరైనటువంటి అవగాహన, సరైనటువంటి విశ్వాసము లేకుండా ఎవరైతే ఉంటారో దైవం పట్ల ప్రధానంగా, మిగతా విషయాల పట్ల మనకు సరైనటువంటి అవగాహన ఉన్నా లేకపోయినా నష్టం లేదు మహాశిలారా. కానీ దైవం పట్ల ఉన్నటువంటి అవగాహన సరైన విధంగా లేనట్లయితే
ఇహ పరలోకాలలో నష్టాన్ని పొందుతాము. అసలు ప్రధానమైనటువంటి నష్టాన్ని పొందుతాము మరణం తర్వాత. అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా విశ్వాసులు అల్లజీన యుఖీమున సలాత్, వాళ్ళు ప్రార్థనను స్థాపిస్తారు తమ జీవితంలో. 1 కాదు 2 కాదు 5 పూటలు కూడా వాళ్ళు ప్రార్థనను స్థాపిస్తారు. స్థాపించడం అంటే మిగతా విశ్వాసులతో కలిసి చేస్తారు, ఒంటరిగా చేయరు. మిగతా విశ్వాసులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి, ఒక సమాజంగా, ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు ప్రార్థనను చేస్తారు. అంతేకాదు సుమా, మంచిని పెంపొందిస్తూ ఉంటారు, మరి చెడు నుండి వారిస్తూ ఉంటారు. సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి వారికే మరి ఆ స్వర్గం అనే శుభవార్త. కేవలము ఆరాధనలు చేసుకుంటూ జపం చేసుకుంటూ నేను ఉంటానండి, మసీదులో కూర్చుని ఉంటాను, నేను దైవం నాకు స్వర్గం ఇచ్చేస్తాడు అంటే అలా కాదు సోదరులారా, మహాశైలారా. దైవం తెలియజేస్తున్నాడు, ఈ బాధ్యతలన్నీ నీ మీద పెట్టాను నేను. కుంతుం ఖైర ఉమ్మతిన్, నేను నిన్ను ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి మానవులుగా నేను తీర్చిదిద్దాను. ఎందుకు? సమస్త మానవ జాతికి మీరు ఆదర్శవంతంగా ఉండాలి, సమస్త మానవ జాతికి మీరు మార్గాన్ని చూపించాలి, మంచిని బోధిస్తూ ఉండాలి, చెడు నుండి వారిస్తూ ఉండాలి. ఇది మీరు చేసే పని, చేయవలసినటువంటి పని. ఈ విధంగా చేసినప్పుడే మీరు ఆ స్వర్గాన్ని ఆశించగలుగుతారు. మహాశైలారా, ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, నా నిజమైనటువంటి విశ్వాసులు పరలోకం పట్ల పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితము 3 నాళ్ల ముచ్చటే. ఎంతగా మనం ఇక్కడ జీవితం గడిపినా, ఎన్ని కోట్లు గడించినా, ఎంత సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాల్లో మనం ఉన్నా, కేవలం 3 నాళ్ల ముచ్చటే ఇది. కానీ దీని తర్వాత రాబోయే జీవితం ఉన్నది చూసారా మహాశైలారా, అది శాశ్వతము మరియు ఎప్పుడు కూడా ఉండేది. కాబట్టి ఒక నిజమైనటువంటి తెలివైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడు? తాత్కాలికమైనటువంటి ఈ విషయాల గురించి అతను ఎంత మాత్రం కూడా పట్టించుకోడు, కానీ శాశ్వతంగా ఉండే విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాడు. కాబట్టి ఈ ప్రపంచము తాత్కాలికము, దీని గురించి అతను పాకులాడాడు. కానీ మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాడు. దాని పట్ల దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. మహాశైలారా, ఎప్పుడైతే ఒక మనిషి రాబోయే జీవితం పట్ల, మరణానంతర జీవితం పట్ల మరి సరైనటువంటి దృక్పథాన్ని, సరైనటువంటి ఆలోచనను, సరైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటాడు మహాశైలారా, అతని జీవితము చాలా పరిశుద్ధంగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, అన్ని చెడులకు కూడా దూరంగా ఉంటుంది. ఎందుకంటే అతను ఈ ప్రపంచం కోసం బతకడు, ప్రపంచంలో లభించే 4 రోజుల సుఖాల కోసం అతను అంత మాత్రం కూడా తాపత్రయపడడు. మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి ఆలోచన చేస్తాడు. కాబట్టి అతను ఏ తప్పులు చేయకుండా భయపడుతూ ఉంటాడు. నేను ఈ పని చేస్తే నేను దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహతోటి జీవితం గడుపుతాడు. కాబట్టి తప్పులకు దూరంగా ఉంటాడు, అశ్లీల కార్యాలకు దూరంగా ఉంటాడు. మరి అంతేకాదు సుమా, సమాజాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతటి ఆదర్శవంతంగా అతని జీవితం ఉంటుంది. ఒక వ్యక్తి దైవభీతిని, మరి మరణానంతర జీవితం పట్ల సరైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నట్లయితే మహాశైలారా, అందుకనే దైవం చెప్తున్నాడు, స్వర్గాన్ని ఆశించే విశ్వాసులు, స్వర్గాన్ని కోరుకునే విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణము మరణానంతర జీవితం పట్ల సరైనటువంటి విశ్వాసము, నమ్మకము. మహాశైలారా, ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, మరి ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారి కొరకు మేము వారి పనులు ఆకర్షవంతంగా చేసి వేశాము అంటాడు. చూడండి, మనిషి అనుకుంటాడు, నేను తప్పులు చేయకుండా ఉన్నట్లయితే, నేను చేస్తున్నది తప్పు కాకపోతే నాకు ఇంత ధనం ఎందుకు వస్తుంది? మహాశైలారా, మనం చూస్తున్నాం ఈ రోజున వడ్డీ అనే ఈ భూతము ఏ విధంగా ప్రపంచాన్ని కబళించి వేస్తుంది, సమాజాన్ని కూడా కబళించి వేస్తుంది. ఏనాడు కూడా మనిషి అరే ఇది తప్పు అని భావించడు, అది వ్యాపారం అని చెప్పేసి భావిస్తుంటాడు. ఈ విధంగా దైవం చెప్తున్నాడు, మీరు దాన్ని జోలికి పోకండి. ఆ ఇచ్చేవాడు ఎంత బాధపడుతూ ఇస్తున్నాడో మీకు తెలుసా? ఎన్ని శాపనార్థాలు పెడుతున్నాడో మీకు తెలుసా? ఎంతగా ఆవేదన చెంది మరి ఎంతగా అతను తన కష్టపడి ఇస్తున్నాడో మీకు తెలుసా? ఒక వ్యక్తి కష్టపడి మనకి ఇచ్చేది మనకు లాభం ఏ విధంగా అవుతుంది, మనకు శుభం ఏ విధంగా అవుతుంది, మన సంపాదనలో శుభం ఏ విధంగా వస్తుంది. కానీ మనిషి ఇది ఏమీ కూడా ఆలోచన చేయడు, ఇది ఒక వ్యాపారం అని భావిస్తుంటాడు. దైవం అదే చెప్తున్నాడు, ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో, దైవం యొక్క ఆజ్ఞని ఎవరైతే తిరస్కరిస్తారో వారు చేసే పనులు ఆకర్షవంతంగా ఉంటాయి.
ఎవరు చెప్పినా పట్టించుకోడు, నేను చెప్పిందే నేను చేస్తున్నది కరెక్ట్గా భావిస్తాడు. ఈ విధంగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఈ విధంగా మరి పాపాల కొండను పేర్చుకుంటూ పరలోకంలోనికి వెళ్తాడు మహాశైలారా. పరలోకంలో అతను చుట్టూ చూసుకుంటాడు, అతను చేసుకున్నటువంటి చెడ్డ పనులే కనబడతాయి. ఆ రోజున మనిషి వాపోతాడు, అరే ఎంత తప్పు చేశాను అని చెప్పేసి. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను మహాశైలారా, ఈ విషయాలు అయితే ఇక్కడ మనం వింటున్నామో వీటిని విని మన ఆచరణను మార్చుకునే విధంగా ఆలోచన చేసే శక్తిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకులు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.